హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అక్షయ తృతీయ స్పెషల్ 2024 అంటే ఈ సంవత్సరంలో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది, శుభ సమయం ఏంటి, అక్షయ తృతీయ రోజు స్పెషల్గా ఏం చేయాలి, ఈరోజు బంగారం కొనాలా వద్దా, బంగారం కొంటే శుభమా కాదా, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటారు. ఈసారి అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చిందంటే మే 10వ తేదీ శుక్రవారం రోజు వచ్చింది. హిందూ మతం ప్రకారం అక్షయ తృతీయకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకుండా ఏ పని చేసినా విజయం దక్కుతుందని చాలామంది నమ్ముతారు. అంతేకాకుండా ఈ పర్వదినాన బంగారం, వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువు కొనేందుకు చాలామంది ప్రాధాన్యత ఇస్తారు. అయితే గ్రంథాల ప్రకారం ఈ రోజున విలువైన వస్తువులను కొనడమే కాదు, దాన ధర్మాలు చేయడం వల్ల కూడా శ్రీ విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10వ తేదీ శుక్రవారం వచ్చింది కాబట్టి ఈ అక్షయ తృతీయ వేళ ఏ శుభకార్యం ప్రారంభించినా విజయం సాధించవచ్చని పండితులు చెప్తున్నారు. ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10వ తారీఖు శుక్రవారం ఉదయం 4:17 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే మే 11వ తేదీ తెల్లవారుజామున 2:50 ముగుస్తుంది. అంటే మే 10వ తేదీ శుక్రవారం 5:50 నుండి మధ్యాహ్నం 12:20 వరకు అక్షయ తృతీయ శుభ సమయం ఉంటుంది. ఈ సమయంలో చేసే ఏ పనైనా విజయం సాధిస్తుందని పండితులు ఖచ్చితంగా చెప్తున్నారు. ఈ పవిత్రమైన రోజున చాలామంది బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకుంటారు. ఇలా ఎందుకు బంగారం, వెండి, విలువైన వస్తువులు ఇంటికి తెచ్చుకుంటారు అంటే అక్షయ తృతీయ అంటే అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది అని. హిందూ పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షిని శ్రీ మహావిష్ణువు అవతారంగా పరిగణిస్తారు. వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి దివి నుంచి భూమికి దిగి వచ్చింది. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడంట. మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈ రోజే. ఇంతటి అద్భుతమైన రోజున బంగారంతో పాటు ఖరీదైన వస్తువులను కొంటే తమ సంపద, శ్రేయస్సు పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. అటువంటి పవిత్రమైన అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ఎంతో మంచి జరుగుతుంది. శాస్త్రాల ప్రకారం ఈ రోజున శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి అంటే ధర్మరాజుకి అక్షయ పాత్ర ఇచ్చాడంట. ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ పూర్తవలేదు అంటే తరగలేదు. అందుకనే ఈ పవిత్రమైన రోజున దానం చేయడం వల్ల కూడా శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ శుభ సమయంలో వివాహ కార్యక్రమం, కొత్త ఇంట్లో ప్రవేశం, కొత్త వాహనాలు కొనడం, నిశ్చితార్థాలు చేసుకోవడం, ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించినా ఖచ్చితంగా విజయవంతమవుతాయని పండితులు చెప్తున్నారు. ఏ ముహూర్తం చూసుకొని అవసరం లేదు. అక్షయ తృతీయ రోజు అయితే చాలు, ఈ పండగలు ఏవైనా చేసుకోవచ్చు. అక్షయ తృతీయ రోజు ఒకవైపు కొబ్బరికాయ, దక్షిణావర్తి శంఖం, శివలింగాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకొని రావడానికి మంచి సమయం అని చెప్తున్నారు. అక్షయ తృతీయ రోజు మనం మన ఇంట్లో ఏమేం పనులు చేస్తే శుభం కలుగుతుందో కూడా ఇప్పుడు చెప్పుకుందాం. అక్షయ తృతీయ రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి. అవి పసుపు రంగు వస్త్రాలైతే చాలా శుభ ఫలితాలను ఇస్తాయి. పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్మీనారాయణ ప్రతిమను కానీ, లక్ష్మీదేవి ఫోటోను కానీ, విష్ణుమూర్తి ప్రతిమను కానీ ఇలా దేనినైనా సరే మంచినీటితో శుద్ధి చేసుకొని ప్రతిష్ఠించుకోవాలి. పూజ చేసే సమయంలో తులసాకులు, పండ్లు, పువ్వులు ఇలాంటివన్నీ దేవుడికి సమర్పిస్తే చాలా మంచిది. పూజకు ఉపయోగించే పువ్వులైనా, పండ్లైనా పసుపు కలర్లో ఉంటే మంచి శుభ ఫలితాలను ఇస్తాయి.
పూజ ముగిసిన తర్వాత విష్ణువుకి లక్ష్మీదేవికి హారతిచ్చి నైవేద్యం సమర్పించి ప్రసాదాన్ని అందరికీ పంచుకోవాలి. ఇలా ఈ విధంగా అక్షయ తృతీయ రోజున పూజని నిర్వహించుకొని మనం ఖరీదైన శుభం కలిగే వస్తువుల్ని ఇంటికి తెచ్చుకుంటే మన గృహంలో కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఈ అక్షయ తృతీయకి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.